ఓకేనా. సో ఈ బిజినెస్ చూడండి చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ స్లైడ్ అనేది. సో ఫస్ట్ ఇయర్ ఇప్పుడు చూడండి మీరు 100 లీస్ట్ రాసుకున్నారు, 100 మందికి ప్లాన్ చెప్పించారు మీ అప్లైన్ తీసుకెళ్ళి, లేకుంటే మీరు సొంతంగా చెప్పారు. సో ఇందులో మిమ్మల్ని నమ్మి ఒక 10 మంది షాపింగ్ చేసుకున్నారు అనుకుందాం. ఆ 10 మందితో 200 బిజినెస్ వాల్యూతో షాపింగ్ చేసుకున్నారు. సో 200 బిజినెస్ వాల్యూతో షాపింగ్ చేసుకున్నారు కాబట్టి 5,000 రూపాయలు మనకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. అంటే చూడండి ఎంత లీస్ట్ వరకు చూడండి, ఒక సంవత్సరానికి అని చెప్తున్నా. చెప్పండి, ఒక 10 సేల్స్ చేయడానికి ఒక వారంలో చేయొచ్చు మనం, ఒక 5 రోజుల్లో చేయొచ్చు, ఒక 2 రోజుల్లో కూడా చేయొచ్చు. కానీ నేను లీస్ట్ వర్క్ చేస్తున్నా అంటే 1 ఇయర్ అనుకుందాం ఎగ్జాంపుల్. 1 ఇయర్ లో 10 సేల్స్ అయిన ఓట మనకు 5,000 రూపీస్ ఇస్తుంది. మనం లీస్ట్ ఎంత రాసుకున్నాము? 100. అంటే 100 మందికి మనం ప్లాన్ చెప్పిన ఓట, మన ప్లాన్ ఏదైతే ఉందో 100 మందికి చెప్పిన ఓట 90 మంది రిజెక్ట్ చేసినట్టు అనుకుందాం ఎగ్జాంపుల్. 90 మంది రిజెక్ట్ చేసిన ఓట 10 మంది షాపింగ్ చేసిన ఓట మనకు 5,000 రూపాయలు రావడం జరుగుతుంది. కానీ ఇదేం బిజినెస్? డూప్లికేషన్ బిజినెస్. అంటే డూప్లికేషన్ బిజినెస్ అంటే ఈ వచ్చిన వాళ్ళ వాళ్ళు పని చేసుకుంటారు కదా. మరి ఇప్పుడు చెప్పండి, ఆ 100 మంది, ఆ 10 మంది ఓట మనలాగానే 100 లిస్ట్ రాసుకుంటారు. ఆ 100 లిస్ట్ రాసుకున్నప్పుడు 1000 లిస్ట్ అవుతుంది, 1000 ప్లాన్స్ అవుతున్నాయి. 1000 ప్లాన్స్ అయినప్పుడు వాళ్ళకు కూడా మనలాగానే 10% రిజల్ట్స్ వచ్చింది అనుకుందాం ఎగ్జాంపుల్. 100 మంది షాపింగ్ చేసుకుంటారు. ఆ 100 మంది షాపింగ్ చేసుకున్నందుకు మనకు 50,000 రూపాయలు రావడం జరుగుతుంది. మరి చెప్పండి, 50,000 రూపాయలు రావడం కోసం ఏమైనా పని చేసినామా? చేయలేదు. కానీ మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. మరి మూడో సంవత్సరం మళ్ళీ 100 మంది 100 లిస్ట్ రాసుకుంటారు, 10,000 లిస్ట్ అవుతుంది, 10,000 ప్లాన్లు అవుతున్నాయి. 10,000 ప్లాన్లు అయితే మనకు 1000 మంది షాపింగ్ చేస్తున్నారు. ఆ 1000 మంది షాపింగ్ చేయడం వల్ల 5,00,000 రూపాయలు జరుగుతుంది. సో నాలుగో సంవత్సరం ఒకటి అదే జరగడం వల్ల మనకు 10,000 మంది షాపింగ్ చేస్తున్నారు. ఇలా షాపింగ్ చేయడం వల్ల మనకు 50,00,000 రూపాయలు ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మనం రాసుకుంది ఎంత లీస్టు? 100నే. కానీ మనకు జరిగింది ఎంత 4 సంవత్సరాల? 1,11,100 లీస్ట్ జరిగింది అనమాట. సో మనం ఇక్కడ చూడండి ఎంతమందికి ప్లాన్ చెప్పాము? 100 మందికే ప్లాన్ చెప్పాం. కానీ ఇక్కడ ఎంతమందికి ప్లాన్ జరిగింది? 1,11,100 ప్లాన్లు జరిగినాయి అనమాట. మనం 10 మందితో షాపింగ్ చేపించినాం. కానీ ఇక్కడ చూడండి 11,110 ప్లాన్స్ అంటే మనకు సేల్స్ అవ్వడం జరిగింది. దానివల్ల మనకి ఇన్కమ్ ఎంత వచ్చింది సార్ అంటే 55,55,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. మళ్ళీ ఇంత ఇన్కమ్ వచ్చినప్పుడు మనం డైమండ్ అనే పొజిషన్ రీచ్ అవుతాం కదా. డైమండ్ అనే పొజిషన్ రీచ్ అయినప్పుడు మనకు ప్రతి వారం 2,00,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. అడిషనల్ గా మనకు ర్యాంక్స్ ఇన్కమ్ ఉందన్నమాట. అది ఒక స్లాబ్ ఇన్కమ్ ఉంది, అదొక 50 lakhs రూపీస్ వస్తుంది. మొత్తం కలిసి 1,05,55,000 రూపాయలు ఇన్కమ్ రావడం జరుగుతుంది. అంటే చూడండి ఇక్కడ ఒక మనిషి సంవత్సరానికి 10 లీస్ట్ అంటే 10 మంది షాపింగ్ చేయించిన ఒకట ఎగ్జాంపుల్. 10 మంది లీస్ట్ వరకు 10 మందితో షాపింగ్ చేయించిన ఒకట. అదే పని ప్రతి ఒక్కరు చేయడం వల్ల 4 సంవత్సరాల ఒక మనిషి 1,00,00,000 రూపాయలు సంపాదిస్తుండు. ది గ్రేట్ ప్లాట్ఫామ్ అన్నమాట.